meets all politicians. He meets politicians from my party also. Yes. He meet, but there is nothing to do with politics. It's a gunda, rowdy shooter. Yes. He is known for murder. He is known for murder. And him carrying a vehicle, weapon and going around. Sir, definitely, sir. We have registered a case and we will take action, sir. Yeah. We will also file a civil case today. Yes, sir. Please look at the other two if FIR is possible to file. Yes, sir. SI Definitely. is that I don't want to say It was a openly civil, questionable character. That is SI. Definitely, sir. We will also review his performance and Yeah. we will also take action. Thank you. No government will support this. Never. No police will support it. I know. Yes, sir. Huh? We Yeah. will. And I'll make sure no politician also support it. రియల్ ఎస్టేట్ తోటి బాగా పెరిగినాయి. తుపాకీ పట్టుకొని రియల్ ఎస్టేట్లు సెటిల్మెంట్ చేసుకుంటే ఎవ్వరూ సహించరు. ఇవి పార్టీలను పక్కకు పెట్టి ఎవరూ సహించరు. ప్రభుత్వం సహించదు, పోలీసు వాళ్ళు కూడా సహించరు. ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఆ రాజకీయ నాయకులు కూడా బద్నామవుతారు. ఇది సీరియస్గా నేను ఎస్పీ గారితో అదే రోజు మాట్లాడినా, రాలేక నెక్స్ట్ డే నిన్న కంప్లైంట్ వాట్సాప్లో పంపించి ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ పోయి ఇస్తా. ఎస్పీ గారు అన్నారు దీని మీద యాక్షన్ తీసుకుంటాము. మనందరికి తెలుసు ఎన్నో ప్రెషర్లు ఉంటాయి, కానీ ఎన్ని ప్రెషర్లు ఉన్నా కూడా ఇటువంటి కేసులో నాకు నమ్మకం ఉంది వారు ఈ ప్రెషర్లకు ఆ ప్రెషర్లకు లా లొంగిపోదు, పోలీసు వాళ్ళు కూడా ఎస్పీ కూడా లొంగిపోవడానికి నాకు నమ్మకం ఉంది. కానీ మనము ఒక్కరే కంప్లైంట్ కాదు, ఈ ప్రాంతానికే అది మంచిది కాదు, ఈ ప్రాంతానికే మంచిది కాదు. మనం పార్టీగా ఇక్కడికి వచ్చినాము, కానీ ఇది కేవలం మన పార్టీ మీద దాడి కాదు, ఈ ప్రాంత ప్రజల మీద దాడి. అదే యాంగిల్ మనం తీసుకోవాలి, లేకుంటే దీనిలో రాజకీయాలు తీసుకోవద్దు. ఎందుకంటే వాడు రాజకీయాలే ఏం లేదు, వాడు రియల్ ఎస్టేట్ దొంగ. అయితే అటువంటి క్రిమినల్స్ తప్పనిసరి బయట ఉండొద్దు, అదే యాంగిల్లో పోదామని, అంతే కదా. కానీ నాకు సంతోషము, ఇంతమంది అందరు నాయకులు ఎంతోమంది సపోర్టర్స్ నీ అంటున్నారు. అండ్ మేము ఇక్కడనే ఒత్తిడి కాదు, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము. తర్వాత కోర్టు ద్వారా కూడా కేసు వేస్తామని నా ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. ఒక్కటే సార్, ఇక్కడ రెండు కాలేదు. మా బొమ్మది మీద గన్ను పెట్టింది చేయించి ఏమంటారంటే బొమ్మది గన్ను పెట్టింది, అది గన్ను పెట్టింది ఎవరు సీసీ కెమెరా ఉన్నాయని అనుకోండి. అంటే అడవిలో పోయి సీసీ కెమెరా పెట్టలేము కదా సార్, అది గన్ను పెట్టింది సీసీ కెమెరా అది చేయడంట. అది ఇంకోటి ఈడొచ్చి కొద్ది పెట్టింది కూడా చేయలేదు, కాకుండా ఇది సీసీ అదే చూసినా పంపించింది ఎవరు మళ్ళీ పంపించింది. ఆ సీసీ ఇదే ఇది కదా, ఇప్పుడు 4 గంటలు లేచి వచ్చాక మళ్ళీ కారు లేట్ కూడా ఏమో మా పిల్లలు చిన్న పిల్లాడు వచ్చి మా భార్య వచ్చి ఇక కారు తీసుకొని మళ్ళీ పోయింది. ఇలా వాళ్ళు ఆగలేదు. మాకు జర ఒక ఇన్ఫర్మేషన్ నాకు అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3:30 ఫోన్ చేశాడు. 3:30 ఫోన్ చేసి నేను ఇంటికాడున్నా ఫోన్ చేసి నైట్ ఫోన్ చేసి రాఘవేంద్ర ఎక్కడ ఉన్నావు అని అన్నాడు. అంటే నేను ఇంటికాడ అంటే వికారాబాద్ తెలియదు ఆయన, ఇంటికాడ అంటే ఇన్ని అనుకో. ఈడికి వచ్చింది ఆయన, ఈడికి వచ్చి మళ్ళీ నేను ఏమవుతుందని చెప్పి బండ్లకాడ ఏమైనా అవుతుంది బండ్లకాడ పోతే కానిస్టేబుల్ అలా ఫోన్ చేసినట్టు రాఘవేంద్ర ఇక్కడ వచ్చిందని చెప్పి అప్పుడప్పుడు ఇది 10 నిమిషాలు మళ్ళీ నా దగ్గర ఏం ఆ నుంచి కూడా వెళ్ళినా మా బామ్మ దగ్గరికి స్పీడ్ రన్నింగ్లో ఓటుంటే అసలు కేసు ఏంది, ఎందుకు ఏమైంది, రియల్ ఎస్టేట్ కేసు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మన మండలం నుంచి కొంతమంది కొంతమంది వచ్చి 997 నెంబర్కి కబ్జాలు అవుతున్నాయి ఇట్లున్నాయంటే నాకు చెప్తే అది ఒక ప్లేస్ 997 ఇదే ఊళ్ళో ఉంటుంది, రోడ్డుకు ఉంటుంది. అది 2 కోట్లకు అంటే అది ఎవరి గవర్నమెంట్ భూమి. 997 నెంబర్ గవర్నమెంట్ భూమి, రైతులకు ఇచ్చిన భూమిని వెళ్ళి టేక్ సర్టిఫికేట్లు సృష్టి. ఇది కూడా సపరేట్ కలెక్టరేట్ వస్తాం.
ఇవి అందరు ఇచ్చిన వాళ్ళు అందరు ఇచ్చినందుకు ఇదంతా ఇచ్చినందుకు అటాక్ అయింది. అది 99 సర్వ నంబర్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టినాను. అయితే కలెక్టర్ కూడా కలుస్తాం ఎట్లా కలెక్టర్కు ఎస్పీ కూడా ఇచ్చినాం. ఊరూరు ఎంతపల్లి గ్రామం మీద దాడి జరిగింది. ఇంత కేవలం దాడి కాదు, ఎవరో కట్టేసిపోయినట్టు కాదు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ తిరిగా ఒక్కరు కాదు, ఆయనతో 10 మంది ఉండే. ఆ 10 మందిలో అందరు కూడా కొందరు ఫోన్ చేసిండ్రు, కొందరు దటాయించిండ్రు. ఇంటికి తెల్లవారుసాముల 4 గంటలకు వచ్చింది. సుబూతులు తర్వాత తుపాకీ పెట్టి బెదిరించిండ్రు, కొట్టిండ్రు, దాడి చేసిండ్రు. వాళ్ళ బామ్మర్ది మీద కూడా అటాక్ చేసిండ్రు. ఇది ఏంటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ మాఫియానా ఓ రియల్ ఎస్టేట్ గ్యాంగ్స్టరా? వాళ్ళ దగ్గర తుపాకీ ఎట్లుంటుంది? తుపాకీ పెట్టుకొని రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ సహించరు. ప్రభుత్వం సహించదు, పోలీస్ కూడా సహించదు. రాజకీయ నాయకులు ఎవరైనా ఆయనకు సపోర్ట్ ఇస్తే ఆ రాజకీయ నాయకులు 0 అయిపోతారు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ తుపాకీ పట్టుకొని తిరిగే గుండాను ఏ రాజకీయ నాయకుడు కూడా సపోర్ట్ ఇవ్వడు. తప్పనిసరిగా ఈయన మీద చర్యలు తీసుకుంటాడు. ఎస్పీ గారిని ఇప్పుడే కలిసినాము, వారు కూడా సీరియస్ ఉన్నారు, తప్పనిసరి చర్యలు తీసుకుంటారు. పోలీస్ స్టేషన్ పోలీస్ చేస్తారు. కానీ చట్టాల ప్రకారంగా మేము కోర్టుకు కూడా పోతాము. ఇది కేసు అవుతుంది. ఇప్పుడు ప్రజలు కూడా, ఈ ప్రాంత ప్రజలు కూడా అందరికీ తెలుసు కొంతమందికి, కానీ అందరు కూడా చూస్తున్నారు. చట్టం ఏం చేస్తుందో, పోలీస్ ఏం చేస్తారో చూస్తున్నారు. నాకు పోలీస్ మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది. అంటే ఇటువంటి గుండాలను ఎవరు కూడా సహించరండి. ఒకవేళ ఆలస్యమైన, ఒకవేళ వీరి మీద చర్య తీసుకోకుండా మొత్తం వికారాబాద్ జిల్లా చేస్తుంది. అదైతే వాస్తవం.